హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా మిర్చి కా సాలన్ చేసి చూపించబోతున్నాను. మనం వెజ్ బిర్యానీ చేసినా, లేదా జీరా రైస్ చేసినా, బగారా రైస్ చేసినా, లేదా నాన్ వెజ్ బిర్యానీ చేసినా, ఇలా ఏ బిర్యానీలోకైనా చపాతీల్లోకైనా మంచి టేస్టీగా గ్రేవీగా చేయాలంటే ఇలా మిర్చి కా సాలన్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఖాళీ చేసేస్తారు. ఈ మిర్చి కా సాలన్ని మామూలు రైస్లోకైనా కూడా తింటే చాలా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీ అయిన ఈ మిర్చి కా సాలన్ని ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మిర్చి కా సాలన్ తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోవాలి. పల్లీలని దోరగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఈ పల్లీలని వేయించుకోవాలి. పల్లీలని 80% దాకా వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత వీటన్నిటిని వేయించుకోవాలి. నువ్వులు ఇలా చిటపటమని వేగేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. మరొక పక్క నేను 8 నుంచి 10 దాకా బజ్జీ మిరపకాయలని తీసుకున్నాను. ఈ బజ్జీ మిరపకాయలు లావుగా కాకుండా ఇలా కొంచెం సన్నగా ఉండేవి తీసుకుంటే బాగుంటాయి. అలానే బజ్జీ మిరపకాయలు లేకపోతే మామూలు నార్మల్ మిరపకాయలైనా కూడా తీసుకొని చేసుకోవచ్చు. మనం గ్రేవీలో కొంచెం కారం వేస్తాం కాబట్టి కొంచెం తక్కువగా మిరపకాయలు తీసుకుంటే సరిపోతాయి. ఈ మిరపకాయల్ని శుభ్రంగా కడిగి నేను తొడిమిలు తీసేసానండి. మీకు కావాలంటే తొడిమిలు ఉంచైనా చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత వీటికి మధ్యలో ఘాటు పెట్టి మధ్యలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. మిర్చి కా సాలన్ అనేది కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇలా లోపల ఉన్న గింజల్ని తీయకుండానైనా చేసేసుకోవచ్చు. నేను కొంచెం స్పైసీ అనేది తక్కువగా ఉండడం కోసం నేను లోపల ఉన్న గింజల్ని తీసేస్తున్నానండి. ఇలా ఒకవైపు ఘాటు పెట్టేసుకొని లోపల ఉన్న గింజలన్నీ అన్ని పచ్చిమిరపకాయలకి తీసేసుకోవాలి. అన్ని పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టి గింజలు తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న పల్లీలు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వీటన్నిటిని వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలను పొట్టు చేసుకొని ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్కని శుభ్రంగా కడుక్కొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో నీళ్ళేమీ పోసుకోకుండా ముందుగా కొంచెం కచ్చా పచ్చగా ఇలా మిక్సీ వేసేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకుంటే చూడండి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మరి ముందే ఎక్కువగా నీళ్లు పోసేసుకుంటే మనకి మిక్సీ జార్ అంతా చిందుతుంది కాబట్టి ఇప్పుడు ఇలా కొద్దిగా నీళ్లు పోసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి నీళ్ళు అనేవి కరెక్ట్ గా సరిపోయినాయి కదా. ఇలా మెత్తటి పేస్ట్ లా చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం తొడిమెలు తీసేసి గింజలు తీసి ఘాట్లు పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయల్ని, ఆ పచ్చిమిరపకాయల్ని వేసేసుకోవాలి. మిరపకాయలు వేసుకున్నాక మిరపకాయల్ని ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేస్తే మనకి పచ్చిమిరపకాయలు అనేవి పేలకుండా చక్కగా వేగుతాయి. ఇలా ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి మిరపకాయలు తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు జీలకర్ర వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ మిర్చి కా సాలన్లో మనకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే ఉల్లిపాయల్ని, పల్లీల్ని అన్నిటిని ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా ఆయిల్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి.
ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ పేస్ట్ అంతటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకి సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో మనం పేస్ట్ వేసుకున్నాం కదండి, ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు పోసేసుకొని ఆ నీళ్లను కూడా ఈ పేస్ట్లో పోసేసుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నీళ్ళు అనేవి మరీ ఎక్కువగా పోసుకోకుండా కొంచెం చిక్కగా ఉండేట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్టుగా పోసుకోవాలి. ఇలా పోసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ గ్రేవీని బాగా ఇలా ఉడకనివ్వాలి. చూడండి మనకి గ్రేవీ అనేది ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మరొకసారి కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి చూస్తే మనకి ఆయిల్ అనేది చూడండి బాగా సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం వేయించి పెట్టుకున్న మిరపకాయల్ని వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాక నిదానంగా మరీ ఎక్కువగా కలపకుండా అటు ఇటుగా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే మనం చేసే ఈ మిర్చి కసాలను పుల్లగా టేస్ట్గా రావాలంటే 3 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 4-5 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించాలి. 4-5 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి మనకి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయ్యి బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి అలానే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని మరొకసారి కలిపేసుకోవటమే. మనం ఇందులో చింతపండు రసం వేసాం కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక మీకు గ్రేవీ ఇంకాస్త చిక్కగా ఉండాలంటే మూత పెట్టకుండా మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మిర్చి కసాలం రెడీ అయిపోయింది. మనం బిర్యానీ చేసినా, జీరా రైస్ చేసినా, బగారా రైస్ చేసినా, ఏ బిర్యానీలోకైనా ఇలా మంచి కాంబినేషన్గా మిర్చి కసాలం ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో తెలియచేయటం మర్చిపోకండి. అయితే ఇంకెందుకండి ఆలస్యం, ఈ మిర్చి కసాలం వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.